మీద మనం తినే ప్రతి గింజే వెనక ఒక రైతు చెమట ఉంటుంది. అనగనగా ఒక ఊరిలో ఒక పేద రైతు ఉండేవాడు. అతనికి 3 కొడుకులు. ఆ 3 పనిచెయ్యడానికి అలసత్వం చూపేవారు. కష్టపడి పనిచెయ్యడం వాళ్లకు ఇష్టముండేది గాదు. రైతుకు చాలా బాధవేసింది. నా పిల్లలు శ్రమ విలువను ఎలా తెలుసుకుంటారు అని ఆలోచించాడు రైతు. ఒకరోజు రైతు తన 3 కొడుకులను పిలిచి ఇలా అన్నాడు, బాబులు, నేను మన పొలంలో ఒకచోట బంగారు నాణాలు పాతిపెట్టాను. అవి దొరకాలంటే బాగా కష్టపడాలి. అది విని 3 కొడుకులు ఆశపడ్డారు. మరుసటి రోజే వాళ్లు పొలంలోకి వెళ్లి నేలను తవ్వలం మొదలుపెట్టారు. ఎక్కడో బంగారం దొరుకుతుందనే ఆశతో పొలం మొత్తం దున్నేశారు. కాని ఎక్కడా బంగారం కనిపించలేదు. నిరాశతో వాళ్లు తండ్రి దగ్గరకు వచ్చి, నాన్నా, బంగారం కనిపించలేదు అన్నారు. అప్పుడు రైతు నవ్వుతూ ఇలా అన్నాడు, బంగారం పోయిందేమోలే, కాని మీరు కష్టపడ్డారు కదా, అదే నాకు కావాల్సింది. రైతు మళ్ళీ ఇలా అన్నాడు, పొలం దున్నారుగా, ఇప్పుడు విత్తనాలు చల్లండి. వాళ్లు విత్తనాలు చల్లారు. కొన్ని రోజుల తర్వాత ఆ పొలం పచ్చగా మారింది. పంట బాగా పండింది. ధాన్యం సమృద్ధిగా వచ్చింది. ఆ పంటను అమ్మగా వాళ్లకు మంచి డబ్బు వచ్చింది. అప్పుడు వాళ్లకర్థమైంది, నిజమైన బంగారమంటే పొలంలో దాచిన నాణాలు కాదు, కష్టపడి చేసిన శ్రమ ఫలమే అసలైన ధనమని. రైతు ఆనందంగా తన కొడుకులకు ఇలా అన్నాడు, బాబులు, నేను చెప్పాలనుకున్న సత్యమిదే. కష్టపడితేనే జీవితంలో ఫలితం దక్కుతుంది. ఆ రోజునుంచి ఆ 3 రైతుపుత్రులు ఎప్పుడూ శ్రమను వదలలేదు. చూశారు కదా మిత్రులారా, ఈ కథలోని నీతి ఏమిటంటే, కష్టపడితే ప్రతిఫలం తప్పకుండా దొరుకుతుంది. కావున అందరూ సోమరితనం వీడి కష్టపడండి. కష్టే ఫలి. ఈ వీడియోలోని సారాంశం మరియు నీతి మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని మీ ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్తో షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి.